ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి రోజు రోజుకు ఊహించని మద్దతు దక్కుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణాన మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఆయన పెద్దన్నయ్య సినీ హీరో చిరంజీవి సహా ఒకే రోజు 5 హీరోలు మద్దతు ప్రకటించారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ ని గెలిపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియోని రిలీజ్ చేయగా ఆయన కుమారుడు రామ్ చరణ్, హీరోలు నాని, రాజ్ తరుణ్, తేజ సజ్జా కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ జన సైనికుల్లో జోష్ నింపారు. నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్ అని, ఈ ఎన్నికల్లో ఆయన్ని గెలిపించాలని చిరంజీవి పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ విజయాన్ని కోరుతూ మంగళవారం ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టినప్పటికీ అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలనే విషయంలో ముందుంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు, కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులకు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జనాలని వాళ్ళ కోసం, జవాన్ల కోసం అందించడం, మత్స్యకారులతో పాటు ఎంతో మందికి సాయం చేయడం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లో తను బలవంతంగానే వచ్చారు, రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చారంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. చిరంజీవి ఈ వీడియో పెట్టిన వెంటనే ఆయన కుమారుడు రామ్ చరణ్ దాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజకీయాల గురించి మాట్లాడడం అలవాటు లేని హీరో నాని కూడా పవన్ కళ్యాణ్ మద్దతుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. వీరు రాజకీయ కురుక్షేత్రంలో పెద్ద యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారని ఎక్స్లో పేర్కొన్నారు. యువ కథానాయకుడు రాజ్ తరుణ్ కూడా పవన్ కి మద్దతు పలికారు. హనుమాన్ హీరో తేజ సజ్జా కూడా పవన్ కి మద్దతు పలికారు. పవన్ కోసం మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్ కూడా పిఠాపురంలో ప్రచారం చేశారు. ఎండల్ని కూడా లెక్క చేయకుండా వీధి వీధిన తిరుగుతూ పవన్ గెలుపు కోసం కృషి చేస్తూ యంగ్ హీరోలు ఒక పట్టాన ముందరకొచ్చారు. మరి వీళ్ళతో పాటు తాజాగా సంపూర్ణేష్ బాబు కూడా చేరారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజా పోరాటం నుంచి వెనక్కి తగ్గని మీ పోరాట పటిమ ఎప్పటికీ స్ఫూర్తి. రానున్న ఎన్నికలలో జనసేనానికి అన్ని శుభాలు కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ సదా మీ ప్రేమకి బానిసగా మీ సంపూర్ణేష్ బాబు అంటూ గతంలో పవన్తో దిగిన ఫోటోతో పాటు సంపూర్ణేష్ బాబు పోస్ట్ చేశారు. సో వీళ్ళతో పాటుగా భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని రామ్ చరణ్ మెగాస్టార్ వీడియోని షేర్ చేయడం, అలాగే ఇక నాగవంశీ కూడా సో ఈ ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో తాను పబ్లిక్కి ఇచ్చినటువంటి మాటని నెరవేరుస్తారని ఎంతో ఆనందంగా మరి గట్టి నమ్మకంతో ఉన్నామంటూ చెప్పారు. అలాగే మరి రాజ్ తరుణ్ కూడా ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయం అనేటువంటి పేరు మీరు పలికినప్పటి నుంచే చూస్తున్నాం. సో ఎంతో లక్షల మంది, కోట్ల మంది మీకోసం వస్తున్నారు, మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. జనంకి నువ్వు కావాలి అంటూ పవన్ కళ్యాణ్ కోసం రాజ్ తరుణ్ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. సో ఇలా ఇప్పుడు మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదని తెలుస్తోంది. జనసేనానికి మద్దతుగా మొత్తం సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ వెనక నిలబడడానికి సిద్ధంగా ఉంది.